హలో ఫ్రెండ్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం గదా! ఈరోజు మార్నింగ్ ఎక్కడైతే క్రాషింగ్ స్టార్ట్ అవుతదో మళ్ళీ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఎలాంటి న్యూస్ అనేది ఇంకా అయిపోలేదు. యూఎస్ ట్రేడ్ డీల్స్ ప్లస్ సుప్రీం కోర్ట్ డిసిషన్ ఇవి 2 పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇంకా వోలటాలిటీ అలానే ఉంది. ఇంకా ఫియర్ గూడా అలానే ఉంది. అందుకే ఈరోజు మళ్ళీ 25,000 నిన్న ఎక్కడైతే క్లోజ్ అయింది 25,800 దగ్గర క్లోజ్ అయితే 800ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ ఒక టెస్టింగ్ 2 టైమ్స్ రిజెక్ట్ అయింది. రియాక్షన్ తీసుకొని మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ 25,600 వరకు నియర్లీ 200 పాయింట్స్ ఎక్కడైతే నిన్నటి క్లోజింగ్ జరిగిందో. కానీ ఈరోజు మార్నింగ్ ఎక్కడైతే ఓపెనింగ్ అయిందో 25,900 దగ్గర నుంచి మంచి క్రాష్ స్టార్ట్ అయింది. న్యూస్ అనేది ఇంకా పెండింగే ఉంది. అండ్ ఓవర్ నైట్ డిసిషన్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈరోజు ఇంకా వోలటాలిటీతోనే మార్కెట్ కూడా ఎండ్ అయిపోయింది. లాస్ట్ మళ్ళీ 240, 230 తర్వాత ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది. 600 to 750 వరకు మార్కెట్ ర్యాలీ అయింది. అండ్ ఓఏ చూసుకుంటే మార్నింగ్ నుంచి 25,700, 800, 900 దగ్గర మంచి ఓఏ బిల్డప్ అయింది రెసిస్టెన్స్ జోన్లో. ఈ కాల్ ఓఏ బిల్డప్స్ అనేవి స్ట్రాంగ్ ఉండడం వల్ల మార్నింగ్ క్రాష్తో ఇంకా కంటిన్యూ అయింది. అండ్ మళ్ళీ 25,800 కూడా బ్రేక్ డౌన్ తీసినాక ఇంకా స్ట్రెంత్ అయింది కాల్ ఓఏ బిల్డప్స్ అనేవి. అండ్ మళ్ళీ 25,700 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఎక్కువ మంది ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈరోజు నేను లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టాను. అందులో కూడా కొంచెం ట్రాప్ అనే సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. అండ్ 40 పాయింట్స్ అలా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అది. అండ్ అక్కడ నుంచి 2 టైమ్స్ టెస్ట్ చేసింది కదా. నేను ఏమనుకున్నా అంటే ఇంత స్ట్రెంగ్త్తో మార్కెట్ ఇంకా ఇట్లా రిజెక్షన్స్ తీసుకుంటుంది 700 స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం వల్ల అనుకున్నాను. కానీ అది 25,800 బ్రేక్అవుట్ తీసినా కానీ మళ్ళీ ఫేక్ రిజెక్ట్ అయిపోయింది. ఇలా ఫేక్ రిజెక్షన్తో ఇంకా క్రాష్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది స్ట్రెంత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. 25,800, 25,900. అండ్ ఎప్పుడైతే ఇది క్రాష్ అవ్వడం స్టార్ట్ అయిందో 25,700 దగ్గర కూడా మంచి కాలోవే బిల్డప్ స్టార్ట్ అయ్యాయి. అండ్ కాలోవే బిల్డప్స్ వల్ల 25,600 దగ్గర స్మాల్ సపోర్ట్ అయింది. స్ట్రాంగ్ సపోర్ట్స్ ఎలా అయినా ఫామ్ అవుతాయి. నిన్నటి 25,500 దగ్గర సపోర్ట్ అండ్ 25,600 నుంచి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ రివర్సల్ లాస్ట్ మూమెంట్లో. దీన్ని క్యాచ్ చేసుకుంటే కనీసం హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు, లేకుంటే నార్మల్ రికవరీ అయినా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎవరైతే లాస్లో కానీ ప్రాఫిట్లో కానీ హోల్డ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మినిమం లాస్ కానీ మినిమం ప్రాఫిట్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ వరకు వెయిట్ చేసి ఉంటే. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ బాగానే ఎండ్ అయ్యాయి. 800 కాబట్టి మార్నింగ్ ఒకవేళ స్టాడిల్ వేస్తే ఈజీ ఒక నెగిటివ్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే నెగిటివ్ డే. 800 or 700 స్టాడిల్ తీసుకుంటే లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో కనుక మనం ఏదైనా స్ట్రాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ బిల్డప్ చేస్తుంటే. కానీ అన్ఎక్స్పెక్టెడ్ వోల్టాలిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ 3 days నుంచి ఈరోజు 4th డే కంటిన్యూస్గా న్యూస్ అండ్ సెంటిమెంట్స్ దీని బేస్డ్ మాత్రమే మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి తప్ప ఎలాంటి డేటా కానీ అంత కూల్గా మాత్రం మార్కెట్ మూవ్ అవ్వట్లేదు. రేపటి యూఎస్ కోర్ట్ డిసిషన్ ఉంది అండ్ టారిఫ్స్ మీద. అండ్ నెక్స్ట్ ఇండియా ట్రేడ్ డీల్స్ కూడా ఓకే అవుతున్నాయి, అదొకటి పాజిటివ్. అండ్ ఇది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈ విషయం అనేది ఇంకా పెండింగ్ ఉంది. రేపటికి మ్యాక్సిమం రేపు అయినా లేకుంటే 15th రోజు హాలిడే ఉంది. అండ్ ఎన్ఎస్సి కూడా అనౌన్స్ చేసింది మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, మున్సిపల్ ఎలక్షన్స్. 15th రోజు హాలిడే. మళ్ళీ మార్కెట్ 16th రోజు ఓపెన్ జరుగుతుంది. రేపు 14th కదా, రేపు ఓపెన్ ఉంటుంది సంక్రాంతికి. అండ్ ఎల్లుండి హాలిడే. అండ్ 16th రోజు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. 16th రోజు ఫ్రైడే అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ప్యానిక్ అనేది ఇంకా ఎక్కువైపోయి ఇంకా ఫియర్ ఎక్కువైపోతుంది. 16th రోజు మనం ఒక ప్లాన్ చేయాలి. ఎందుకంటే రేపు ఒక్కవేళ మంచి రికవరీ స్టార్ట్ అయ్యి ఉంటే, ఏ డిసిషన్ ఏ టైంలో అయినా స్టార్ట్ అయ్యి ఉంటే మాత్రం మ్యాక్సిమం ఫ్రైడే వరకు సెటిల్ అయిపోతుంది. అయితే క్రాష్ అన్న జరగాలి, లేకుంటే మంచి రివర్సల్ అన్న అవ్వాలి. అది ఒకవేళ సెటిల్ అవుతే మాత్రం మండే రోజు ఖచ్చితంగా అయితే మళ్ళీ బిగ్ గ్యాప్ అప్ అయినా ఉండాలి, గ్యాప్ డౌన్ అయినా ఉండాలి, లేకుంటే సైడ్ వేస్ అయినా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రైడే రోజు మనం డిసైడ్ చేయొచ్చు.
ఈ డిసిషన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి కదా నెగిటివ్ న్యూస్ మీద. సో వాటి వల్ల వోల్టాలిటీ ఇంకా స్ట్రాంగ్గా ఫామ్ అయింది. సో ఏ టైంలో ఎలా ఎంట్రీ తీసుకోవాలో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. కానీ కీ లెవెల్స్ అనేవి ఇంకా బాగానే పనిచేస్తున్నాయి. ఈరోజు ఫేక్ బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల ఒకవేళ మనం ఒక రేంజ్ నుంచి బ్రేక్అవుట్ తీసుకుంటే ఆర్ బ్రేక్ డౌన్ తీసుకుంటే ఎక్సిట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది ఈజీగా. సో అలా చూసుకుంటే కీ లెవెల్స్ ఒకలాగా బాగానే పనిచేస్తున్నాయి. కానీ సెంటిమెంటల్ న్యూస్ కాబట్టి కొంచెం వోల్టాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.